ఉద్యోగార్థులకు మంచి శుభవార్త. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 9,766 క్లర్క్ పోస్టులకు గాను నోటిఫికేషన్ విడుదలైంది. మీ వయసు 20 నుంచి 28 సంవత్సరాల వరకు ఉండి ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే ఈ నెలాఖరు వరకు అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ చాలా సింపుల్గా ఉంటుంది. మిగతా బ్యాంక్ ఎగ్జామ్స్తో పోలిస్తే సింపుల్గానే ఉంటుంది. అంటే ఐబీపీఎస్ క్లర్క్ కానీ ఐబీపీఎస్ ఆర్ఆర్బీ క్లర్క్తో పోలిస్తే ఇది ఈజీగా ఉంటుంది, క్రాక్ చేయవచ్చు. ఎందుకంటే ఇందులో క్యుములేటివ్ కట్ ఆఫ్ ఉంటుంది. అంటే అన్ని సబ్జెక్టులు కలుపుకొని కట్ ఆఫ్ ఉంటుంది, ఇండివిజువల్ సబ్జెక్ట్లో కట్ ఆఫ్ ఉండదు. అదే ఐబీపీఎస్ లేదంటే ఐబీపీఎస్ ఆర్ఆర్బీ అనుకోండి, ఇండివిజువల్ సబ్జెక్ట్లో కూడా కట్ ఆఫ్ ఉంటుంది. చాలా కష్టం అవుతుంది, ఎందుకంటే రీజనింగ్లో మార్క్స్ తీసుకురావడం కొంచెం కష్టమే. కాబట్టి ఎస్బీఐని క్రాక్ చేయడం ఈజీ. ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్ క్రాక్ చేయడం మిగతా ఎగ్జామ్తో పోలిస్తే ఈజీ. కాబట్టి తప్పకుండా అప్లై చేయండి, మీకు సక్సెస్ 100% దొరుకుతుంది ఇందులో. ఇకపోతే యూపీఎస్సీ, ఏపీఎస్సీ లాంటి పెద్ద పెద్ద ఎగ్జామ్లను టార్గెట్ చేసుకున్న వాళ్ళు, లేదంటే బ్యాంకులో కేవలం పీఓ అంటే ఆఫీసర్ లెవెల్ ఎగ్జామ్ మాత్రమే రాయాలి అని నిర్ధారించుకున్న వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్ రాయవచ్చు. ఎందుకంటే ఒకవేళ మీకు ఆర్థిక స్తోమత లేకపోతే, పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్లలో ఫీజులు కట్టలేక, లేదంటే మంచి మంచి బుక్స్ కొనలేని స్థితిలో ఉంటే మీరు ముందు ఎస్బీఐ క్లర్క్ ఎగ్జాము క్రాక్ చేయవచ్చు. 3 to 6 months ప్రిపరేషన్ చాలు. ఎటువంటి పెద్ద ప్రిపరేషన్ దీనికి అవసరం లేదు. పెద్ద పెద్ద బుక్కులు ఏపీఎస్సీ లాగా యూపీఎస్సీ లాగా చదవడం అవసరం లేదు. సింపుల్గా 3 to 6 months ఆన్లైన్ క్లాసులు కానీ లేదంటే యూట్యూబ్ క్లాసులు కేవలం వినైనా మీరు క్రాక్ చేయవచ్చు. తర్వాత మీకు వచ్చేటటువంటి జీతంతో మీరు మంచి బుక్స్ కానీ లేదంటే మంచి కోచింగ్ సెంటర్లలో కానీ పే చేసి మీరు ప్రిపేర్ కావచ్చు. ఆ మాత్రం టైం ఉంటుంది క్లర్క్కు, మరి ఆఫీసర్కి అయితే ఉండదు. ఎస్బీఐ క్లర్కు ఇనిషియల్ 26,000 బేసిక్ పే, అదేవిధంగా టోటల్ అమెండ్మెంట్స్ దాదాపు 46,000 వరకు వస్తుంది. దాన్ని మీరు ఏపీఎస్సీ యూపీఎస్సీ ప్రిపరేషన్ పర్పస్కు యూజ్ చేసుకోవచ్చు. ఫిక్స్డ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి, 10 AM to 5 PM అంతే. తర్వాత మిగిలిన టైం అంతా మీరు ప్రిపరేషన్కి యూజ్ చేసుకోవచ్చు ఫర్దర్ కెరియర్ ఎన్హాన్స్మెంట్కు. కాకపోతే మన బ్యాడ్ లక్ ఏంటంటే అమరావతి సర్కిల్లో ఎటువంటి వేకెన్సీలు లేవు. హైదరాబాద్ సర్కిల్లో ఉన్నాయి. హైదరాబాద్ అంటే తెలంగాణ కింద మనము అంటే ఎవరైతే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. తెలంగాణ వాళ్ళు తెలంగాణ యాజ్ ఇట్ ఈస్గా అప్లై చేసుకోండి. తెలంగాణలో కాంపిటీషన్ తక్కువే, కాకపోతే అందరూ ఆంధ్ర వాళ్ళు కూడా తెలంగాణలో పెడతారు కాబట్టి కాంపిటీషన్ ఎక్కువ ఉండదు. మరి తెలంగాణ కాకుండా ఆంధ్ర వాళ్ళు మరి ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చా అంటే అది 2 సర్కిళ్లలో కంప్లీట్గా కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది. అది ఒకటి కర్ణాటక అంటే బెంగళూరు సర్కిల్, రెండవది గుజరాత్ అంటే గాంధీనగర్ సర్కిల్. ఈ 2 చోట్ల కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. లాంగ్వేజ్ ఈజ్ నాట్ అన్ ఇష్యూ. లాంగ్వేజ్ అయితే కావాలా, ఒకవేళ మనం అప్ టు 10th క్లాస్ వరకు లోకల్ లాంగ్వేజ్ చదివి ఉన్నాం. కానీ కాకపోతే చదివి ఉండని వారికి ఒక ఎల్పిటి టెస్ట్ ఉంటుంది, లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్టు. ఆ టెస్టు చాలా సింపుల్గా ఉంటుంది, చాలా ఫార్మాలిటీ కోసం ఉంటుంది.